వాళ్ళు నిజంగా అవినీతి ఆధారాలు ఉంటే సాక్ష్యాలు ఉంటే నిజమైన ఆరోపణలు అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని తప్పే ఉంది కదా. బాలకోటి గారు చాలా మీరు నిశ్చితంగా గమనించాలి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన తర్వాత మీరు ముందు నేను ఏదైతే చెప్పానో అదే అంటున్నారు. ఆయన అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారని. అదే జరుగుతున్న పరిస్థితి. అజయ్, మీరు అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా? నిజంగా తప్పులు చేస్తే, తప్పులు జరిగితే ఎందుకు ఈ మీన వేషాలని చెప్పి మీ పార్టీ నేతలే మాట్లాడే పరిస్థితి. అప్పుడున్న మాకు ఇదే పరిస్థితి, ఇప్పుడున్న ఇదే పరిస్థితి, మాకు మార్పు రాదా అని. గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు కూడా. వర్మ గారు, ఇప్పుడు వైసీపీ నాయకులు కనకారావు గారు చాలా చెప్పుకుంటూ వచ్చారు. అండ్ మీరు కూడా అంటే అతి తక్కువ కాలంలో 6 నెలల్లోనే రాష్ట్రంలో వైసీపీ పుంజుకుందా, నాయకులు హడావిడి చేస్తున్నారు, బయటకు వచ్చారు, రోడ్లు ఎక్కారు. ఇక దట్టు మెయిన్ రోజా గారు అయితే అసలు విరుచుకుపడిపోతున్నారు. ఈరోజు ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంపుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు చేశాం, సక్సెస్ అయ్యాం అని వీళ్ళు మాట్లాడుతున్నారు. వర్మ గారు, గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, లోకేష్ అన్న గారి గురించి కానీ రాష్ట్రంలో ఎవ్వరూ మాట్లాడేవాళ్ళు కాదండి. వైసీపీలో కేవలం మాట్లాడే గొంతులు ఎవరైనా ఉన్నారు అంటే రోజా, కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, ఇలాంటి కొన్ని గొంతులు వెంటనే బయటకు వచ్చి మాట్లాడేది. నందిగం సురేష్, ఇట్లా కొంతమంది. ఈరోజు నందిగం సురేష్ మాట్లాడేదానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి. ఈ రోజు వీళ్ళు చేసిన విద్యుత్ పోరాటంలో వర్మ గారు, జోగి రమేష్ గారు మనకి ఎక్కడా కనపడలే, పేర్ని నాని గారు మనకి ఎక్కడా కనపడలా, కొడాలి నాని గారు మనకి ఎక్కడా కనపడలా, వల్లభనేని వంశీ గారు మనకి ఎక్కడా కనపడలా. కానీ వీళ్ళు మాట్లాడి అసలు వీళ్ళందరూ కనపడటం కాదు, పులివెందుల ఎమ్మెల్యే గారు కనపడలా. 175 నియోజకవర్గాల్లో సక్సెస్ చేసామన్నారు. 175 నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్యేలు ధర్నాలు చేసి ఉండొచ్చు. కానీ పులివెందుల ఎమ్మెల్యే గారు పులివెందుల్లో ఉండి సొంత గడ్డ మీద ఆయన ధర్నాలో పార్టిసిపేట్ చేయలేదు. అంటే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 174 నియోజకవర్గాల్లో విద్యుత్ ఛార్జీలు పెరిగి ఉంటే 175 నియోజకవర్గం పులివెందుల్లో విద్యుత్ ఛార్జీలు పెరగలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేయలేదు. ఆయన ఎమ్మెల్యేనే కదా సార్, సొంత నియోజకవర్గం. ఆయన నియోజకవర్గంలో ఈరోజు ఛార్జీలు పెరుగుంటే ఆయన కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేయాలా, కూర్చోవాలా, పోరాడాలా, నిలదీయాలా, గొంతెత్తాలా, మాట్లాడాలా కదా. వై నాట్ 175 గొంతెత్తాడు. పవన్ కళ్యాణ్ పిల్లల గురించి గొంతెత్తాడు, చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి గొంతెత్తాడు, లోకేష్ అన్న బాడీ షేమింగ్ చేసేదాని గురించి గొంతెత్తాడు. ఈరోజు విద్యుత్ ఛార్జీల గురించి గొంతెత్తాడు సొంత నియోజకవర్గంలో, సొంత నేల మీద, సొంత గడ్డ మీద. ఈరోజు ఒక సామెత గుర్తుపెట్టుకుని వర్మ గారు, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగసి ఎగసి పడుతుందంట. ఈరోజు ఏమీ లేదు, 11 స్థానాలు ఉన్నాయి, ప్రతిపక్ష హోదా కోసం అడుక్కుంటున్నారు. ప్రజలు ఆల్రెడీ చీత్కరించారు, చీకొట్టారు, పక్కకు దొబ్బారు, ఏం చేయాలో తెలియదు. కానీ ప్రజల్లో వీళ్ళకి ఒక వ్యతిరేకత వచ్చిందంటే 6 నెలల ప్రజలు సార్ ఈ రోజు ప్రజలు రోడ్డు మీదకి వచ్చి అన్నారు వర్మ గారు. ఏదైతే విద్యుత్ ఛార్జీలమైన సామాన్య ప్రజానికో రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు మా బిల్లులు ఈ విధంగా పెరిగాయి, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ముగ్గురు కలిసి వచ్చిన తర్వాత మా బిల్లులు ఈ విధంగా పెరిగాయని ఏ సామాన్య ప్రజానికో మాట్లాడాల. ఈవెన్ ఈ రోజు కనకారావు గారు మాట్లాడారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా చేశారని. ఈ రోజు అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి చివరికి ఈ రోజు మాట్లాడిన రోజా గారు దాకా కనీసం వాళ్ళ ఇంట్లో ఉన్న విద్యుత్ బిల్లులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా విద్యుత్ బిల్లు ఎంత, ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా విద్యుత్ బిల్లు రూపాయి పెరిగింది అని ఎందుకు చెప్పలేకపోయారు సార్? ఏ సామాన్య ప్రజానికం సార్ ఈ రోజు రోడ్డు మీద? కాదు అజయ్, ఒక్క విషయం, మరి రోజా గారు